రాష్ట్రంలో ఉండే యువత, మహిళలు, రైతులందరూ ఆలోచించండి. 3 ఏళ్లు రాజధాని అని చెప్పి 3 ముక్కలాట అడిగి ఒక్క ప్రాంతాలన్నా న్యాయం చేశాడా? వైజాగ్ వెళ్ళి భూములు దోచుకొని అక్కడ ఏంటంటే శాంతి భద్రతలు లేకుండా చేశాడు. కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి అసలు దాని ఉనికే మాట్లాడాలి. అమరావతి ఏమని చెప్పాడు? ఇక్కడ శాసనసభ ఇవన్నీ ఉంటాయని చెప్పి అక్కడ ఉన్న భూములు ఇచ్చిన రైతుల్ని, గర్భవతులు, మహిళల కడుపుల్లో దాన్ని ఇచ్చిన నీచుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు శాసనసభలో డిస్కషన్ జరిగితే రాడు, పార్లమెంట్ లో వ్యతిరేకిస్తారు. అంటే వీళ్ళ విధానం ఏంటి? వీళ్ళు రాష్ట్ర ద్రోహులు. వీళ్ళకేందంటే రాష్ట్రం ఒక రాజధాని వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందితే చూసి ఓడవలేరు. ఎందుకంటే వీళ్ళకేందంటే వీళ్ళ ఆస్తులు పెరగాలి, వీళ్ళు సంపాదించుకోవాలి, కానీ రాష్ట్రం మాత్రం డెవలప్ అవ్వకూడదు, రాష్ట్రంలో ప్రజలకు రాజధాని వద్దు. ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకోవచ్చు, కానీ రాష్ట్రానికి మాత్రం రాజధాని ఉండకూడదు అనేది ఇతను పెత్తందారి ధోరణి. ఈ రోజు మ్యావిగన్ అంటున్నారు. అదేంటి? ఎక్కడి నుంచి వచ్చింది నీ ఫ్యాక్షనిజం మైండ్ సెట్? మీ తాత బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలిగాడిగా పనిచేశాడు. ఆ బ్రిటిష్ వాళ్ళ పేర మావిగన్ అని ఈ రోజు రాష్ట్ర యువత అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అమరావతి అనే పేరు అజరామము. ఎంతో దేవతల రాజధాని అమరావతి అంటారు. అలాంటిది నా ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా అమరావతి అని సగర్వంగా చెప్పుకునే స్థాయి నుంచి ఈరోజు ఏదో మ్యావిగన్ అని పెట్టుకో, జే గన్ అని పెట్టుకో అని మాట్లాడుతున్నావంటే నువ్వు ఏంటి, నీ పరిస్థితి ఏంటి అని రాష్ట్రంలో యువత అందరూ అడుగుతున్నారు. గుర్తుపెట్టుకో, నీకు రాజకీయాలు ఇంకా లేవు. ఎందుకంటే మా భవిష్యత్తుని, రాజధానిని నువ్వు అడ్డుకుంటా అంటే నిన్ను మేమెందుకు ఓట్లు వేయాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత అడుగుతున్నారు. రేపు రానున్న రోజుల్లో నిన్ను, నీ పార్టీని అధఃపాతాళానికి తొక్కుతాం. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత మాటిది. ఈ ఏదో ఒక పార్టీని, ఒక వ్యక్తులు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత అందరూ, రాష్ట్రం అంతా ఒకవైపు నిలబడి, దేశం అంతా ఒకవైపు నిలబడింది. ఈ రోజు నువ్వు ఒక్కడే ఒకవైపు నిలబడ్డావు. అందుకే ఈ రోజు అంటున్నాం, జగన్మోహన్ రెడ్డి నో మోర్ ఇన్ పాలిటిక్స్. ఎందుకంటే నీలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు. నీలాంటి వ్యక్తిని రాజకీయాల నుంచి తరిమి కొడతాం. మాకు రాజధాని కావాలి, మాకు ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, మా ప్రాంతానికి కంపెనీలు రావాలి, మా రాజధాని ఎలా ఉండాలంటే ప్రపంచం గర్వించదగ్గ రాజధానిగా మా రాజధాని ఉండాలని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర యువతగా మేము కోరుకుంటున్నాం. నువ్వేం చేయాలి? ఆ రాజధానిని అడ్డుకోవాలని చూస్తున్నాం. అలాంటి నిన్ను, నీలాంటి మారీచి సుబాహుల్ని ఎలా అంతమొందించాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి తెలుసు. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షమాపణ చెప్పు, లేకపోతే నీ పార్టీని అధఃపాతాళానికి దొక్కి నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత చేస్తాం.